నాకు పెయింటింగ్ గూడా కొంచెం కొంచెం వచ్చనమాట. మరీ పర్ఫెక్ట్ ఏం కాదు. దాంట్లో మాస్టర్ ఏం కాదు. చూస్తున్నారు గదా! ఇదొచ్చేసి నేనే వేశాను. అది నాకు నచ్చింది అంటే దాన్ని ఎన్ని రోజులైనా గానీ నాతో పాటే క్యారీ చేస్తాననమాట. నేను అందుకని పదే పదే ఈ విషయం గురించి నేను చాలా వీడియోస్‌లలో చెప్తూ ఉంటాను. ఇంట్లో ఉండేవాళ్ళు ఖాళీగా ఎళ్లి చేసే వాళ్ళకంటే గూడా ఇంట్లో వర్క్ చేసే వాళ్ళకే ఎక్కువ జీతం వస్తది నన్నడిగితే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలుసు కదా మన స్పెషాలిటీ ఏంటో. రోజు ఏదో ఒక పనితో ఎనీ టైం బిజీగా ఉండడమే మన స్పెషాలిటీ అనమాట. సో, అలాగే ఈరోజు కూడా ఒక పని అయితే పెట్టుకున్నాను. అదేంటి అంటే మా దగ్గర వచ్చేసి 2 బెడ్‌రూమ్స్ ఉన్నాయి. 2 బెడ్‌రూమ్స్, హాల్, కిచెన్. సో, 1 బెడ్‌రూమ్ వచ్చేసి ప్లే రూమ్ లాగా చేంజ్ చేసేసాననమాట. ఎందుకు అనంటే ఇక పిల్లలు ఆడుకునే వస్తువులన్నీ ఒక దగ్గర ఉంటే వాళ్ళు ఆడుకున్నాక మళ్ళా మనకి సర్దనికి కూడా ఈజీగా ఉంటుంది కదా! ఇంకా వాళ్ళు ఆడుకోవడానికి కూడా అన్ని బొమ్మలు ఒకటే దగ్గర ఉన్నట్టు ఉంటదని చెప్పేసి నేనైతే ఒక రూము ప్లే రూమ్ లాగా చేంజ్ చేసేసాననమాట. సో, అది ప్లే రూమ్ లాగా లేదు. స్టోర్ రూమ్ లాగా ఉంది. సో, దాన్నైతే ఈరోజు సర్దుదామని చెప్పేసి పనైతే పెట్టుకున్నాను. చాలా గందరగోళంగా ఉంది. సర్దుతూ ఉంటే మధ్య మధ్యలో పాత పాతవన్నీ కనిపిస్తున్నాయన్నమాట. నేనిప్పుడు మీకోటి చూపిస్తాను చూడండి. అంటే నేనది వేసిన పెయింటింగ్ అనమాట. నాకు పెయింటింగ్ గూడా కొంచెం కొంచెం వచ్చనమాట. మరీ పర్ఫెక్ట్ ఏం కాదు. దాంట్లో మాస్టర్ ఏం కాదు. చూస్తున్నారు గదా! ఇదొచ్చేసి నేనే వేశాను. పెయింటింగ్ కాదు, డ్రాయింగ్ అనమాట. నేనే వేశాను. నేను అప్పట్లో కొంచెం ఖాళీ టైం నాకు దొరికినప్పుడు డ్రాయింగ్ వేయడం నాకు అలవాటు, ఇష్టం ఉండే అనమాట. సో, అప్పుడెప్పుడో వేసిన డ్రాయింగ్ షీట్స్ నేను అలానే ఉంచుకున్నాను. నా మనస్తత్వం ఏంటంటే ఆహ్, ఏదైనా పాత వస్తువు అది నాకు నచ్చింది అంటే దాన్ని ఎన్ని రోజులైనా గానీ నాతో పాటే క్యారీ చేస్తాననమాట. దాన్ని నాకు పడేయడం ఇష్టం ఉండదు. అలా నాకు చాలా పాత మెమోరీస్ చాలా ఉన్నాయి. కావాలంటే మీకు ఎప్పుడైనా నేను వేరే ఇంకో సెపరేట్ వీడియో చేసి పెడతాను. లైక్ అంటే డ్రాయింగ్ వేసిన షీట్స్ కానీ లేకపోతే ఏవైనా చిన్న చిన్న వస్తువులు ఉంటాయి కదా! మెమరబుల్ వస్తువులు అవి నాకు దాచుకోవడం ఇష్టం అనమాట. ప్రతి చిన్నది కూడా నేను నా మైండ్ సెట్ ఎట్లా ఉంటదంటే ఏ చిన్న వస్తువునైనా కానీ అది మళ్ళీ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు అని జెప్పి దాన్ని నేను పక్కన పెట్టి ఉంచుతాననమాట. కొందరు అట్లా ఉండరు. ఎట్లా ఉంటారంటే ఆ టైం అంటే ఈ టైంలో ఆ వస్తువు యూజ్ అవ్వట్లేదా దాన్ని పడేస్తారు. బట్ నేను అట్లా కాదనమాట. ఆ వస్తువుని నేను ఉంచుతాను. అది ఫ్యూచర్‌లో ఎప్పుడైనా పనికొస్తదేమో అని చెప్పేసి దాన్ని దాచిపెట్టుకునే అలవాటు నాకనమాట. నాది అలా. సో, అలా చాలా పాత పాత థింగ్స్ అయితే నాకు బయటపడ్డాయి. అలానే ఇగ ఒక వైషు ఒక బాల్‌తో ఆడుకుంది గదా! ఆ బాల్ గూడా ఎప్పుడో తీసుకున్న బాల్ అనమాట. వైషు పుట్టినప్పుడుది. బట్ అది ఖరాబ్ కాలేదు. ఎందుకంటే అది కొన్ని రోజులు ఆడింది. ఆడిన తర్వాత ఎక్కడో పడేసింది. దాన్ని నేను ఒక దగ్గర అయితే ఉంచి పెట్టాను. ఒక బాక్స్‌లో అది అలానే ఉండిపోయింది. ఇప్పుడు సర్దేటప్పుడు బయటకొచ్చిందనమాట. సో, అలా నేను అన్ని వస్తువులు గూడా కొంచెం ఆహ్, దాచిపెడుతూ ఉంటాను. ఇంకా పనైతే నాకు చాలా ఎక్కువైపోయిందనమాట. చాలా చెత్త గూడా ఉంది బాగా అనమాట. డస్ట్ అదంతా గూడా పట్టేసింది. సో, అందుకని జెప్పేసి మొత్తం క్లీన్ చేసి సర్దేద్దామని ఈరోజు ఎలాగైనా ఈ పని పూర్తవ్వాలని జెప్పేసి పట్టుబట్టి అయితే చేస్తున్నాను. బట్ ఇంకో పక్క మా చిన్నోడు పడుకున్నాడు. పడుకున్నంత సేపట్లో చేసేద్దాం అనుకుంటే అంత టైంలో అయిపోదు కదా పని. ఇంగ మధ్య మధ్యలో ఏడుస్తున్నాడు. వాడికెళ్ళి ఊపి మళ్ళీ రావాలి, మళ్ళీ పని జేసుకోవాలి. అట్లా ఉందనమాట సిచ్యువేషను. ఇక్కడ మా వైషు వచ్చేసి ఇంగ తనదొక వర్షన్ అనమాట. తనొచ్చి నాకు హెల్ప్ చేస్తా అని జెప్పేసి నా దగ్గరకొచ్చి ఉన్న వస్తువుల్ని గూడా పడేస్తది. సో, అలా ఉంది. ఇంక తనేమో ఆడుకుంటుంది. పాత పాతయి కనిపించేసరికి దానికి ఎక్సైట్‌మెంట్ అనమాట. అన్నీ ఇది కాకపోతే అది అని జెప్పేసి ఆడుకుంటుంది. యాక్చువల్లీ నా ఒపీనియన్ ఏంటంటే ఇట్లా ఏయడం వల్ల అంటే ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. అది కరెక్ట్ అని నేను చెప్పట్లేదు. బొమ్మలన్నీ ఒకే దగ్గర గ్యాదర్ చేసి పెట్టడం వల్ల మా వైషు ఏం చేస్తదంటే ఆహ్, ఒక వస్తువుతో కంటిన్యూస్‌గా కనీసం పట్టుమని 10 సెకండ్స్ కూడా ఆడుకోదనమాట.
ఒకటి ఆడిందా, అది అయిపోయింది. ఇంకొకటి దానికంటే కొంచెం బెటర్‌గా కనిపించే బొమ్మతోని ఆడుకుంటది. అది అయిపోయిందా ఇంకొకటి. అంటే కంటిన్యూస్‌గా ఆడదనమాట. ఒక బొమ్మతో టైమ్ స్పెండ్ చేయదు. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి అలా చేంజ్ చేసుకుంటూ పోతా ఉంటదనమాట. సో, దానివల్ల ఏంటంటే వాళ్ళకి అంటే నాకనిపించింది ఏంటి అంటే, వాళ్ళకి ఒక బొమ్మ మీద కరెక్ట్ అవగాహన అనేది రాదు. దాంతో ఎట్లా ఆడుకోవాలి, ఏంటి అనేది అవగాహన రాదు. ఇంతలోనే వేరే బొమ్మ చూపించేసరికి ఆ బొమ్మకి అట్రాక్ట్ అయిపోతారు. సో, దానివల్ల ఏంటంటే, ఒక బొమ్మతోని వాళ్ళు కరెక్ట్‌గా ఆడలేరు అనేది నాకైతే అర్థమైందనమాట. సో, అందుకనే నాకనిపించింది వాళ్ళకి బొమ్మలన్నీ ఒకటేసారి ఇవ్వద్దు. ఒక్కొక్క బొమ్మ ఇచ్చి దాంతోని ఆడుకోమని చెప్పాలి. కావాలంటే మళ్ళీ 10 నిమిషాల తర్వాత వేరే బొమ్మ ఇస్తానని జెప్పేసి దాంతో ఆడుకున్న తర్వాత కావాలంటే ఆ బొమ్మ మళ్ళీ దాని ప్లేస్‌లో పెట్టేసి వేరే బొమ్మ ఇవ్వడం బెటర్ అనేది నా ఫీలింగ్ అనమాట. కానీ అదంతా చేయాలంటే అంత టైం ఉండదు. ఎందుకంటే స్పెండ్ చేయడానికి ఉండాలి కదా టైం. ఇద్దరు కదా! చిన్నోడు కూడా ఉన్నాడు. నేను అసలే ఇంట్లో పనులు చేసి చేసి అలసిపోతాను. ఇంకా ఇట్లా చేయాలి అని నాకు మైండ్‌లో ఉంటది. బట్ చేయలేని సిట్యుయేషన్ అనమాట. సో, ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే పిల్లలు కనీసం ఒక బొమ్మని ఆహ్, కంప్లీట్‌గా ఆడడానికి ట్రై చేస్తారు. ఏదన్నా ఒక బొమ్మ ఇచ్చాము అంటే, ఆ బొమ్మ గురించి వాళ్ళు తెలుసుకోవడము, లేకపోతే ఆడడం అనేది వాళ్ళకి గూడా ఓపిక అనేది పెరుగుతదనమాట. నాకనిపిచ్చింది జస్ట్. సో, అది మీకు షేర్ చేస్తున్నాను. ఇక ఈ లోపల మా చిన్నోడైతే లేచిండనమాట. సో, వాడిని గూడా పక్కన పెట్టి పని చేద్దామంటే అంతా సదురుతూ ఉన్నాను గదా! వాడు ఏదైనా మింగేస్తాడేమో అన్న భయమైతే ఉండే. సో, అందుకని తనని పడుకోబెట్టాను. బట్ అప్పుడే లేచేసాడు. అయిపోయింది అదంతా. ఇక మొత్తానికి చెత్త అంతా గూడా ఒక పక్కకైతే తీసేసాను. ఇంకా మా వైషు వాళ్ళ ఫ్రెండ్ గూడా వచ్చేసింది. వాళ్ళు ఆడుకుంటున్నారు. అదంతా అవుతుంది. ఇదంతా యాక్చువల్లీ ఏమంటారు, వీడియోలో తక్కువ టైంలో చూపిస్తున్నాను. బట్ చేయడానికి చాలా టైం పడతదనమాట. ఇదంతా అబ్బా! చాలా తలకాయ నొప్పి నాకు ఆ రోజైతే. చాలామంది అంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి చాలా చులకనగా చూస్తారు. అది నేను అందుకని పదే పదే ఈ విషయం గురించి నేను చాలా వీడియోస్‌లలో చెప్తూ ఉంటాను. ఇంట్లో ఉండేవాళ్ళు, ఖాళీగా ఉండేవాళ్ళు ఎవరో కొంతమంది ఉంటారు. బట్ మాక్సిమం ఉమెన్స్ ఖాళీగా ఉండరు. ఇలా ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. అది మనం ఎక్స్‌ప్లెయిన్ చేయలేము. ఇది కాకపోతే ఇంకో పని ఉంటది. బట్ ఈ పని చేశాననంటే అది గూడా ఇంత టైం తీసుకుంటారా అని అనేవాళ్ళు కూడా ఉంటారనమాట. సో, అదంతా గూడా అర్థం చేసుకునే వాళ్ళకి చెప్పొచ్చు. బట్ అర్థం చేసుకునే వాళ్ళకి అస్సలు చెప్పలేము మనం. ఒకవేళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి జీతం ఇచ్చేటట్టయితే బయటికెళ్ళి చేసే వాళ్ళకంటే గూడా ఇంట్లో వర్క్ చేసే వాళ్ళకే ఎక్కువ జీతం వస్తది నన్నడిగితే. సో, అది నా ఒపీనియన్ అనమాట. సో, మొత్తానికి ఆ పనంతా అయిపోయిన తర్వాత ఇంక మా బాబీ అయితే వచ్చిందనమాట. సో, మా బాబీ ఏం తీసుకొచ్చిందో తెలుసా? మా కోసము అత్తమ్మయితే గారెలు అవి పంపించిందనమాట. సో, ఇది సంక్రాంతి అయిన 2 డేస్ తర్వాత వ్లాగ్ ఇది అనమాట. 2, 3 డేస్ తర్వాత వ్లాగ్. సో, గారెలు, అరిసెలు అవన్నీ గూడా పంపించింది. సో, మేము చేసుకోలేము కదా! పిల్లల్ని పట్టుకొని ఎక్కడ చేయాలి? దట్టు నాకు రాదు అనమాట పిండి వంటలు. సో, ఎప్పుడైనా గానీ అత్తమ్మనే పంపిస్తారు. సో, అత్తమ్మ ఇంక బాబుతోని పంపించింది. ఇంకా సాయంత్రం అలా బయటికి వెళ్దామని చెప్పేసి రెడీ అయ్యి బయటికైతే వెళ్ళాము. పార్క్ ఉంది. సో, ఆ పార్క్ అయితే మా బాబుకి చాలా బాగా నచ్చేసింది. ఎందుకంటే అన్నీ ఎక్సర్‌సైజ్‌కి సంబంధించిన అన్నీ ఉన్నాయి గదా! ఇంక పిల్లలకి గూడా చాలా ఉన్నాయి. పెద్దవాళ్ళకి, పిల్లలకి గూడా ఉన్నాయి. సో, బావుంటది. ఇంటి ముందే ఉంటది. మేము అంతకు ముందు రోజు వెళ్ళేవాళ్ళమనమాట వైషుని, చిన్నోడిని తీసుకొని. బట్ ఏమైంది అంటే వైషు రోజు సతాయిస్తుండే. అంటే పార్క్ నుంచి మళ్ళా టైం అయిపోయిన తర్వాత సాయంత్రం తిరిగి వస్తాం కదా ఇంటికి. ఆ టైంలో నేను రాను, ఇంకొంచెం సేపు ఆడుకుందాం అని చెప్పేసి సతాయిస్తుండే. బట్ నాకు చిన్నోడు కూడా ఉన్నాడు. చిన్నోడిని ఇద్దరిని క్యారీ చేయడం నాకు ఇబ్బంది అయిందనమాట. ఒక 1 వీక్, 2 వీక్స్ ఏమో కంటిన్యూస్‌గా వెళ్ళాము. ఎలానో తిప్పలు పడి బట్ నాకు తర్వాత అవ్వలేదనమాట. అబ్బా! వైషుతోని ఇబ్బందయితుంది. ఎందుకంటే తను ఎళ్ళేటప్పుడు బానే ఎళ్తుంది. వచ్చేటప్పుడైతే బాగా సతాయిస్తుందనమాట. నేను రాను, లేకపోతే మొండికేస్తుండే. అంటే రా మమ్మీ పోదాం అనంటే, నేను రాను, కొంచెం సేపు ఆడుకుందాం అని జెప్పేసి. బట్ తనని నేను బలవంతంగా తీసుకొచ్చేటట్టు గూడా లేదు కదా! ఎందుకంటే చిన్నోడున్నాడు. వాడిని ఎత్తుకొని ఉన్నాను నేను. సో, అలా అనమాట ఇబ్బందయితుండే నాకు.
ఇంకొకటి ఏంటంటే కొంచెం ఈ టైంలో కొంచెం చలి కూడా ఎక్కువ ఉంది కదా సాయంత్రం అని చెప్పేసి అదొక రీజన్ అనమాట. సో, ఆ 2 రీజన్స్ వల్ల అయితే నేను పార్క్‌కి వెళ్ళట్లేదు. బట్ ఈరోజు బాబీ వచ్చింది కదా అని చెప్పేసి అయితే వెళ్ళాము. సో, వెళ్ళిన తర్వాత ఇంక బాబీ గూడా కొంచెం ఎక్సర్‌సైజ్‌లు అవి ఇవి చేసిందనమాట. బావుండింది. ఇలా మన ఇంటి దగ్గరలో ఉంటే రోజు చేసుకోవచ్చు గదా! అని జెప్పేసి మేమైతే మాట్లాడుకుంటున్నాము. చూసారా వైషు గూడా ఇంక పెద్దోళ్ళలాగా మొత్తం ఎక్కి చేస్తుందనమాట. సో, తను అంటే పడకుండా బ్యాలెన్సింగ్‌గా భలే చేస్తుంది అనిపిచ్చింది. ఆహ్, సైక్లింగ్ చేస్తుంది వైషు. ఈ పార్క్ అయితే చాలా బా నచ్చింది మాకైతే. బట్ రోజు వచ్చేలాగా అయితే లేదనమాట పిల్లలతోని. ఈరోజు ఏదో బాబీ వచ్చిందని జెప్పేసి వచ్చాము. ఇంకా చాలాసేపే పార్క్‌లో స్పెండ్ చేశామనమాట టైము. ఇక్కడ చిన్నోడికి ప్యాంట్ వేయడం మర్చిపోయాను. అదే చెప్తున్నాను గదా! నాకు ఈ మధ్య మతిమరుపు ఎక్కువైపోయిందనమాట. వచ్చేటప్పుడు ఇంటికాడ నుంచి వచ్చేటప్పుడు యాక్చువల్లీ ఒక ప్యాంట్ తనకేసుండే. తను టాయిలెట్ పోసిండనమాట. సో, అది మార్చేద్దాం అని చెప్పేసి నేను రిమూవ్ చేశాను. ఇంకొకటి క్యాప్ తర్వాత ప్యాంట్ చేతిలో పట్టుకున్నాను నేను. అంటే బయటకొచ్చిన తర్వాత ఏసేద్దాం అని చెప్పేసి పట్టుకున్నాను. బట్ బయటకొచ్చేసరికి నా చేతిలో ప్యాంట్ లేదనమాట. అంటే బయటకొచ్చిన తర్వాత చూసాను నేను కొంచెం దూరం వచ్చినాక. నేను పట్టుకున్నా అనుకున్నా. బట్ లోపల నేను పట్టుకునే ఉన్నా. బట్ ఎక్కడో మర్చిపోయాను. ఎక్కడో పెట్టి మర్చిపోయినట్టున్నాను. బయటకొచ్చేసరికయితే ఆ ప్యాంట్ లేదనమాట. సో, తనని అట్లనే తీసుకెళ్ళాను. పార్క్‌లో అందరూ అడుగుతున్నారు ప్యాంట్ ఎయొద్దా అమ్మ పిల్లోడికి చలేస్తదని చెప్పేసి. ఇంకా వాళ్ళందరికీ నేను ఆన్సర్ ఇవ్వలేక చచ్చిపోయాననమాట. అంటే ఇది జరిగిందమ్మా అనంటే, అయ్యో! అవునా అనేసి అందరు నవ్వుకున్నారు. సో, ఇది అనమాట ఈరోజు వ్లాగ్ అయితే. ఇంగా మా బాబీ అయితే ఉయ్యాల మస్తు ఎంజాయ్ చేసింది. సో, ఈ వ్లాగ్ మీకెలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. వ్లాగ్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయొచ్చు కదా! ప్లీజ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.